మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, గుర్తుందా? అరే బాబు, ఎప్పుడైనా ఫెయిర్ గవర్నెన్స్ ఉండాలి, ప్రజాస్వామిక పాలన ఉండాలి. ఒకరిని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దారుణంగా తిడుతూ మాట్లాడకూడదు, పోస్టులు పెట్టకూడదు. ఏ నాయకుడి మీద కూడా, ఏ పార్టీ మీద కూడా ద్వేషాన్ని ప్రదర్శించకూడదు. ఆవేదన ఓకే, వాళ్ళ నిర్ణయాలను విభేదించడం ఓకే, ఎన్నైనా పర్వాలే. వ్యతిరేకత అంశం ప్రాతిపదికన ఉండాలి, వ్యక్తుల ప్రాతిపదికన ఉండకూడదు. ఎవరినైనా అక్రమంగా హింసించినా, అక్రమంగా తిట్టినా, ఈరోజు అధికారం ఉంది అని చెప్పి మీరు సంతోషపడతారేమో, రేపు మీరు బాధితుల ప్లేస్లోకి మారాకి ఎక్కువ టైం పట్టదు. బాధితుల ప్లేస్లోకి మారిన తర్వాత మీరు నెత్తి నోరు కొట్టుకున్న అయ్యో పాపం అనేవాళ్ళు కూడా ఉండరు. అల్టిమేట్గా అందరూ బాధితులుగానే మిగులుతారు. ఈరోజు ఒకరు, రేపు ఒకరు, ఎల్లుండి ఒకరు, ఎవరైనా బాధితులుగానే మిగులుతారు. అటువంటివి మనం అలో చేయకూడదు. ఏదైనా ఫెయిర్నెస్ ఉండాలి అని చెప్పి తాజాగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త పెట్టిన పోస్టు, వాళ్ళ కూతురు చనిపోయింది అని, ఆ చనిపోవడానికి కారణం వివరించుకుంటూ పెట్టిన పోస్టు. పాపం బాధాకరం ఆ పాప చనిపోవడం, ఆయన మాటలు. విషయం ఏంటంట, శ్రీనివాసులు అనే జనసేన పార్టీ కార్యకర్త అట, పలమనేరు అంటే అక్కడ చిత్తూరు జిల్లాలోని పలమనేరు దగ్గర బైరెడ్డిపల్లి మండలం తీర్థం పంచాయతీ కైగల్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే జనసేన కార్యకర్త. 3 పిల్లలట. రెండో కుమార్తె సౌమ్యకు పచ్చకామర్లు ముదిరి కాలేయం దెబ్బతినిందట. దీంతో పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించారు. అయితే వైద్యులు కాలేయ మార్పిడి చేయాలి, అందుకోసం 30 లక్షల దాకా ఖర్చు అవుతుందన్నారు. సో సీఎం చంద్రబాబుని కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ లేకుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారానో సాయం పొందే అవకాశం ఉందని కొందరు చెప్పారు. చెబితే స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నారు కదా అమర్నాథ్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే, ఆయన సిఫార్సు సంతకం కోసం వెళ్తే ఈ లోకల్గా ఉన్న టీడీపీ నాయకులు ఏమో చెప్పారట. చెప్పి వీళ్ళ మాటలు ఆయన సంతకం పెట్టలేదట. ఆ పాప పరిస్థితి విషమించి మొన్న చనిపోయిందట. పాపం చిన్నపిల్ల, ఎవరైనా బిడ్డైనా బిడ్డే కదా. సో దీన్ని బేస్ చేసుకుని ఆయన ఒక పోస్టు పెట్టారు. జనసేన కార్యకర్తను లేక నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కొంతవరకే పాల్గొన్నావను, మీరు సంతకం చెయ్యను అని చెప్పేసి ఉంటే సంతోషపడేవాడిని అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే. ఎవడో చెప్పిన మాటలకి చేస్తున్న సంతకాన్ని మధ్యలో ఆపేశారు. నేను మిమ్మల్ని అడిగిన సహాయం 30 లక్షలు ఇవ్వమని కాదు కదా, మీరు సంతకం చేస్తే ఆ లెటర్ పట్టుకొని చంద్రబాబు, లోకేష్ గారి దగ్గరకు నేను పోయి అడుక్కునేవాడిని కదా. కేవలం దానికోసం సంతకం పెట్టమన్నాను. కనీసం పసిపాప అని కూడా కనికరం చూపలేదు. మీరు రాజకీయాలు చేశారు సార్ పసిపాప ప్రాణంతో. పాపం, ధన్యవాదాలు. ఇలాంటి రాజకీయాల కోసమా అందరి దగ్గర ఊపించుకొని అంటే మొహం మీద ఉమ్మించుకొని అని, రాయలసీమలో అటు సైడ్ ఊపించుకొని అంటారు. అందరి చోట ఊపించుకొని కుటుంబాలని తిట్టించుకోవాలా అని ఇప్పుడు బాధపడుతూ ఉన్నా. ఎవడు గెలిచినా సామాన్యుడికి ఏం ఒరిగింది ఏం లేదు, వాళ్ళు పొట్టలు నింపుకోవడం తప్ప. ఇలాంటి నీతిమాలిన రాజకీయాల కోసమా నా పార్టీ నీ పార్టీ అని కొట్టుకొని ఇన్ని రోజులు చచ్చాం. కొంతమంది నాలాంటి వాళ్ళు మారితే మనకు, మన కుటుంబానికి మంచిదని నెత్తి నోరు మొత్తుకొని చెప్పేది నాలాంటి వాళ్ళు. అందుకే కదా వద్దయా, విధానపరమైన నిర్ణయాల మీద చర్చ ఉండాలి, పేదోడికి జరిగే మంచి మీద చర్చ ఉండాలి, పేదోడికి జరగాల్సిన మంచి మీద చర్చ ఉండాలి. నీచంగా ఉండకూడదని నెత్తి నోరు మొత్తుకుంటాం. వాళ్ళు బాధితుల ప్లేస్లోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఏం చేద్దాం, బాధాకరం పాప చనిపోవడం. పాపం